డొనాల్డ్ ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ మధ్య ఏం జరుగుతుంది? యుఎస్ లో కొత్త పార్టీ రాబోతుందా? రీసెంట్ గా ట్రంప్ గవర్నమెంట్ ఈవీ సబ్సిడీని కట్ చేసి రీకన్సిలేషన్ బిల్ ను హౌస్ లో పాస్ చేసింది. ట్రంప్ ప్రపోజ్ చేసిన ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే బిల్ ని పాస్ చేశారు. గ్రీన్ ఎనర్జీ ఇన్సెంటివ్స్ ని కట్ చేయడంతో ఎలాన్ మస్క్ కంపెనీకి కూడా చాలా నష్టం వాటిల్లింది. దాంతో ఎలాన్ మస్క్ విమర్శలు చేశాడు. అలా వీళ్ళిద్దరి మధ్య విభేదాలంటివి పెరిగాయి. తాను లేకపోతే ఎలక్షన్స్ లలో గెలిచేవాడు కాదని, ద అమెరికా పార్టీ అని కొత్త పార్టీని స్టార్ట్ చేసే టైం వచ్చిందని ఎలాన్ మస్క్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. అయితే తన గెలుపుకు ఎవరు కారణం కాదని, ఎలాన్ మస్క్ ఎక్కువగా మాట్లాడితే అతని సంస్థలకు ఇచ్చిన కాంట్రాక్ట్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. అలా చేస్తే నాసాకు స్పేస్ ఎక్స్ సర్వీసెస్ ని నిలిపివేస్తామని చెప్పేసి ఎలాన్ మస్క్ కౌంటర్ ఇచ్చాడు. అయితే మరోవైపు ఇంట్రెస్టింగ్ గా ఈ టైంలోనే ఎలాన్ మస్క్ కు తన పొలిటికల్ అస్లాంలో ఛాన్స్ ఇస్తాను అంటూ రష్యా ఆఫర్ ఇచ్చింది. ఈ ఇష్యూ తర్వాత ఎలాన్ మస్క్ కి అగైన్స్ట్ గా ట్రంప్ డిసిషన్స్ అనేవి తీసుకుంటాడని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అందుకే జూన్ 5th టెస్లా యొక్క షేర్స్ అనేటివి 14% కి తగ్గాయి. $1.2 బిలియన్ అనేటివి నష్టపోయాయి.